అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ అ ఫన్ డే అని మామూలుగా చేస్తూ ఉంటాము. ఈ విషయము నేను కొద్ది రోజులుగా మీ అందరికీ తెలియజేద్దామని అనుకుంటున్నాను. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. ఈరోజు సందర్భం వచ్చింది. మీకు ఒక విషయాన్ని నేను గత నెల రోజులుగా పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాను. మన ఛానల్‌లో అసలు వ్యూస్ రావట్లేదు. చాలామందికి రీచ్ అవ్వట్లేదు. అందుకే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే నచ్చితే లైక్ చేయండి అని చెప్తూనే ఉన్నాను. అలాగే వీలైతే షేర్ చేయండి అని అడుగుతూనే ఉన్నాను. ఈ పరిస్థితి 5 ఏళ్లలో అడపాదడపా ఎప్పుడైనా నాకు అనిపించేది గానీ, కంటిన్యూయస్‌గా ఒక 6 నెలలు, 7 నెలలుగా ఇటువంటి ఇబ్బంది అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎవరో అడిగారు, "అన్న 280,000 అంటే 2,80,000 రీచ్ అయ్యి 6, 7 నెలలైంది. ఇంకా అక్కడే ఉంది" అంటే అసలు ఒకటి రికమెండేషన్‌కి వెళ్ళట్లేదండి. 2 విపరీతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా కంప్లెయింట్‌లొస్తాయి. నేను ఏ రోజు కూడా బయటికి మాట్లాడలేదు. ఎందుకంటే జరిగేటివి జరుగుతూ ఉంటాయి. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే నెక్స్టు పనిచేసే పిల్లల పైన, పార్టీ కోసం పనిచేయాలనుకునే వాళ్ళ పైన ఆ ఎఫెక్ట్ ఉంటది. మనం మాట్లాడకూడదని ఇన్ని రోజులు కూడా నేను చాలా విషయాలు తెలిసినా నేను ఎప్పుడు బయటికి చెప్పలేదు. అవసరమే ఉంది అని. ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఒక పోస్ట్ పెట్టారు ఎక్స్‌లో. The NCBN government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India. ఒక 2 నెలల క్రితము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే సస్పెండ్ చేసిరండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజు ఇండియాలో ఎవరు చూడలేరంట. ఇండియాలో యాక్సెస్ లేదు ఎవరికీ. ఇండియాలో దాన్ని సస్పెండ్ చేశారు. ఇది నమ్మశక్యంగా లేకపోయినా అది నిజం. ఒక పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్‌ని ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో సస్పెండ్ చేశారంటే ఎంతగా వీళ్ళు గొంతు నొక్కాలని చూస్తున్నారో అర్థం చేసుకోండి. నాకు మామూలుగా కొన్ని కంప్లెయింట్లు వస్తూ ఉంటాయి. ట్విట్టర్‌లో ఇట్లా పోస్ట్ చేసావు, అక్కడ ఇట్లా పోస్ట్ చేసావు, ఎవడో చూసాడు, వాళ్ళు కంప్లెయింట్ ఇస్తున్నారు, ఈ డీటెయిల్స్ అడిగారు అది ఇదని. ఒక 2 కంప్లెయింట్లు ప్రస్తావిస్తానండి, చెప్తాను. ఒకటేంటంటే ఎవరో ఒకతను స్టాండప్ కామెడీ చేసి ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి, వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. నేను ఆ వీడియో పెట్టి నేను క్లియర్‌గా ఏం చెప్పానంటే, వీడియోలు కూడా చేశాను నేను, మీకు గుర్తుండే ఉంటుంది. స్టాండప్ కామెడీలు అన్నవి వెస్ట్రన్ కంట్రీస్‌లో చెల్లుబాటు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లేకపోతే యూకే అలాంటి చోట్ల పెద్ద పెద్ద వాళ్ళని కూడా స్టాండప్ కామెడియన్స్ వాళ్ళు కామెడీ చేస్తారు. అండ్ వాళ్ళు అంటే వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే మన స్టాండప్ కామెడీ అన్నది ఇండియాలో బాగా అంటే లైమ్‌లైట్‌లోకి వస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు. అది మన సంస్కృతి కాదు. ఇక్కడ ప్రజలు దాన్ని పాజిటివ్‌గా తీసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాల పైన స్టాండప్ కామెడీ చెయ్యొద్దు. అది మంచిది కాదు. ఇటువంటివి చెయ్యొద్దు అని చెప్పి నేను ఒక పోస్ట్ పెడితే అండి, నేను మాట్లాడింది తప్పని ఆ పోస్ట్ పైన కూడా నాకు నోటీస్ పంపించారండి. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏం తప్పు చెప్పాను? ఎందుకు నాకు నోటీస్ పంపించారు అని చెప్పేసి. ఇంకొక నోటీస్ ఏంటంటే అసలు ఇంకా అది చెప్పడానికి కూడా నాకే ఎట్లో ఉంటదండి. అంటే అది చదివి వినిపిస్తాను చూడండి. నేనంట పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశానంట. ఏమని? అబ్యూజివ్, డెరోగేటరీ అండ్ sexually explicit remarks were made against the wife of Sri Pawan Kalyan, who is the Deputy Chief Minister of Andhra Pradesh in social media. నేను చేశానంట. దాన్ని తెలుగులో యాజ్ ఇట్ ఈస్‌గా తర్జుమా చేస్తే అండి, నేను పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి దూషణాత్మక, అవమానకర మరియు లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్లు పేర్కొనబడిందంట.
వాళ్ళు చెప్పేది ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారి భార్యపై ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం రాష్ట్ర వ్యాప్తంగా వినాలండి, మీరు బాగా వినాలి. నేను ఎక్స్ లేకపోతే ట్విట్టర్ అంటారు కదండి, అక్కడ పెట్టిన పోస్ట్ అంట ఏది పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఉద్దేశించి నేను దూషణాత్మక, అవమానకర మరియు లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశానంట. దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి, నేను పెట్టిన పోస్టు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసిందంట. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసిందంట. ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులపై తక్షణ ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఒకతను నా ట్వీట్ చూసి కంప్లైంట్ ఇచ్చాడంట. నేను జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళని కానీ అడుగుతున్నాను, లేదు రాజకీయాలు మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం, ప్రతి విమర్శలు చేసుకుందాం. జన సైనికులు టీడీపీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, నేను ఎప్పుడైనా కానీ ఎక్స్లో అంటే ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ పవన్ కళ్యాణ్ గారి భార్యను ఉద్దేశించి దూషణాత్మక, అవమానకర మరియు లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను పోస్ట్ చేసిన. మిమ్మల్ని అడుగుతున్నానులేండి. ఇప్పుడు మీరు నన్ను విమర్శించవచ్చు, ఎవరు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నన్ను తిట్టొచ్చు, అమ్మనాబూతులు తిట్టొచ్చు. ఎందుకంటే నేను ఏది మీ పార్టీ వాళ్ళ నాయకుల్ని వాళ్ళు చేసే పనులను విమర్శిస్తున్నాను కాబట్టి మీరు నన్ను తిట్టొచ్చు. నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు, నేను రివర్స్లో తిట్టలేదు. కానీ మనం ఒక సమాజంగా మనం బతుకుతున్నాం కదండి. ఒకరిచ్చిన కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారి భార్యని దూషణాత్మక, అవమానకర మరియు లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను పోస్ట్ చేశానంట. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారితీసి శాంతి భద్రతల పరిస్థితిని దెబ్బతీసిందంట. ఈ నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులపై తక్షణ ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంట. ఏంది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, నిరసన సెగలు తీవ్ర రూపం దాలుస్తాయంట. నేను పెట్టిన ఏం పోస్ట్ పెట్టాను నాకు తెలియదు. ఇప్పుడు మీరందరూ కూడా అంటే నాకు ట్విట్టర్లో 95,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరు అపోజిషన్ పార్టీ వాళ్ళు నన్ను ఫాలో అవ్వరు నాకు తెలుసు. వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది చూస్తూ ఉంటారు మనం ఏదైనా పెడితే. ఒక్కరికైనా కనిపించిందండి? నేను అడుగుతున్నా, ఒక్కరికైనా కనిపించిందా? నేను ఎక్కడైనా పెట్టానని కానీ, నేను ఒక మహిళను దూషించానని కానీ, అంటే ఇంకా ఏ విధంగా అధికార దుర్వినియోగం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు విషయం ఏంటంటే నాకు ఎందుకో అనిపిస్తుందండి, నా వ్యూవర్స్కే చెప్తున్నాను, మన ఛానల్ ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. ఇంకా మనం ఏది మాట్లాడినా అది తప్పు అనే రీతిలో ప్రభుత్వం మన పైన ఏదో కక్ష సాధింప ఇంకోటి చేయాలని చూస్తుంది. ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే రేపు పుసుక్కున ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలీదు. ఒకరోజు మీకు కనపడుకోకుండా మాయమైన మీరు ఆశ్చర్యపడకండి. అండ్ ఒకవేళ అలా ఆ ఛానల్ కానీ లేకపోతే అకౌంట్లు కానీ ఏవైనా మిస్ అయితే అప్పుడు కూడా నన్ను ఎవరైనా కానీ ఇదిగో ఇట్లా వ్యక్తిత్వ హననం చేయడానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కొండంత అండ మీ సపోర్ట్. మీరు 5 ఏళ్ళుగా నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏం చేస్తున్నానో మీరు చూస్తూనే ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రదీప్ ఎటువంటి విషయాలు మాట్లాడతాడు, ఎటువంటి విషయాలపైన రెస్పాండ్ అవుతాడు, ఎటువంటి విషయాలపైన రియాక్ట్ అవుతాడు అన్న విషయం మీకు తెలుసు. మీరే న్యాయ నిర్ణేతలు. ఇంకా మీకంటే గొప్ప న్యాయ నిర్ణేతలు ఉండరు. ఛానల్ ఒకవేళ పోయినా కానీ ఏదో ఒక విధంగా నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. బట్ ఒకవేళ పోతుంది అంటే ఇలా చెప్పకుండా అది పోయిందనుకో, మళ్ళీ దాని గురించి కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, వ్యక్తిత్వ హరణం చేసి, మన పరువును బజారుకి ఇచ్చి, మనల్ని చెడ్డగా చూపించి, మనల్ని ఏదేదో చేయాలనే ప్రయత్నం కూడా చేస్తాం. చదివి వినిపించాను కదండి. కాబట్టి ఇన్ని రోజులు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు, మనకు చేతనైనంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజే సస్పెండ్ అయింది, లేకపోతే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజే సస్పెండ్ అయిందంటే ఇంకా మనం ఎంత ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ పైన ఎవరైనా మాట్లాడితే వాళ్ళకది నచ్చదంట. ఏదో ఒక విధంగా ఎన్ని కంప్లెయింట్‌లండి, నేను ఏ రోజు కూడా చెప్పలేదు. ఏ రోజు కూడా బయటకొచ్చి మనం బయటకొచ్చి చెప్తే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. కానీ ఒకటి ఖచ్చితంగా ఈ ఛానల్ పోతే ఇంకోటి పెడతాం. లేదా ఇంకొక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటాను. నేను ఏ రోజు కూడా పదవులు అవి ఇవి అని నేను ఎప్పుడూ ఆశించలేదండి. ప్రజలకు ఏదో ఒక విధంగా మనం సర్వీస్ చేస్తున్నాం. ప్రతిదీ పదవి తీసుకొనే సర్వీస్ చేయాలని లేదు. అంటే ఇది ఎమ్మెల్యే పదవో, ఎంపీ పదవో తీసుకొని సర్వీస్ చేయాలని లేదు. ఎందుకంటే ఏదో ఒక విధంగా మనం ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ మనకుంది. ఇంక దాన్ని కూడా తొక్కేస్తాము, మీరు మాట్లాడడానికి లేదు అంటే ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి గానీ, చంద్రబాబు గారికి గానీ, పవన్ కళ్యాణ్ గారికి గానీ నేను చెప్పేది ఒకటే. మీరు ఈ విధంగా నువ్వు మాట్లాడొద్దు, ఇలా నీ నోరు నొక్కుతాం, నీ గొంతు నొక్కుతాం అంటే వేరే విధంగా ప్రజలకు సేవ చేస్తాం. ఏమో మనకు కూడా అనిపిస్తుందేమో, లేదు డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి రావాలి, వచ్చేసి డైరెక్ట్ పోటీ చేద్దామని ఇంతవరకు నాకు ఎప్పుడు బలంగా ఎప్పుడు అనిపియలేదు. ఒకవేళ ఇయన్నీ జరిగాయనుకోండి, నేను మా బాస్ దగ్గర వెళ్లి చెప్తాను. మన ఉద్దేశాలు తెలియజేస్తాం. మనకు అవకాశం ఉంటే బాస్ అవకాశం ఇస్తారు. ఇంక అలా ఆ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని ఇంక రాసి పెట్టుంటే మనం ఏం చేయలేం. డైరెక్ట్ ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందాం అప్పుడు. ఇట్లా అధికారం ఉంది గదా అని చెప్పేసి మీరు మా గొంతు నొక్కాలని చూస్తే రేపొద్దున ప్రజాక్షేత్రంలోనే తలపడదాం. ప్రజల అంగీకారం అన్నది చాలా ముఖ్యం. ఎవరు మంచివాళ్ళని ప్రజలు విశ్వసిస్తే వాళ్ళకు పట్టం కడతారు. తగ్గే ప్రసక్తి అయితే ఉండదండి. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎన్ని రకాలుగా కంప్లెయింట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఏం చేసినా తగ్గే పరిస్థితి అయితే ఉండనే ఉండదు. ఈ విషయం అయితే ఖరాఖండిగా చెప్తున్నాను. రాసి పెట్టుకో. నారా లోకేష్ రాసి పెట్టుకో.